చంచలం అయితే స్వామీజీ వాళ్ళకి ఫోన్ చేసి ఆ హోమం జరిపించండి అనైతే అంటూ ఉంటుంది. ఇక సింధూరి అయితే చంటితో ఇలా అంటూ ఉంటుంది. ఇక చంచలమ్మ స్వామీజీ వాళ్ళకి హోమం రెడీ చేయమని చెప్పి తను వెళ్తూ ఉంటుంది. మీరు మా అత్తమ్మతో ఆడిన మాటలు వింటే నాకు చాలా ఆనందంగా ఉందండి. భార్య జాతకంలో దోషం ఉంటే భర్త ఎలా వదిలేస్తాడో అని మీరు అనేసరికి నాకు చాలా ఆనందం అనిపించింది. అదే ప్లేస్లో నేను ఉంటే మీరు నన్ను వదిలిపెట్టరని నాకు అర్థమైంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక చంచలం అయితే హోమం జరిపిస్తూ ఉంటుంది చంటి సింధూర వాళ్ళ గురించి. ఇక హోమం జరిపిస్తూ ఉండగా చంచలం అయితే ఇక తన కొడుక్కి ఏం కాకూడదని హోమం జరుపుతూ చంటి గురించి అయితే మొక్కుకుంటూ ఉంటుంది. సింధూరాన్ని ఎలా దూరం చేయాలా అని అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక సింధూర అయితే ఆ భార్య ప్లేస్లో నేను ఉంటే నన్ను మీరు ఖచ్చితంగా వదిలిపెట్టరని నాకు అర్థమైంది చంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది. అలా ఎలా వదిలేస్తాను అమ్మాయి గారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అయినా అలాంటి పరిస్థితి మీకెందుకు వస్తుంది అని చెప్పేసి చంటి సింధూరతో అనేసరికి ఏమో అలాంటి పరిస్థితి కానీ ఒకవేళ నాకే వస్తే అని అనిపించింది. అలాంటి పరిస్థితుల్లో కూడా నా భర్త నన్ను వదిలిపెట్టడు అని అనేసరికి అలాంటి మాట ఎప్పుడు అనకండి అమ్మాయి గారు అని చెప్పేసి చంటి అయితే సింధూరతో అంటూ ఉంటాడు. సింధూర అయితే చంటిని అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక చంచలమ్మ అయితే హోమం జరిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు మీ నోటంటే అలాంటి మాటలు రాకూడదు అని చంటి అయితే సింధూరతో అంటూ ఉంటాడు. ఇక చంటి గురించి అయితే చంచలమ్మ హోమం జరిపిస్తూ ఉంటుంది.